దేవునికి వందనాలు, స్తోత్రం కలిగినగాక. సంఘ బిడ్డలు సరి సంఘకారాది అలాగే ఊర్లో పెద్దలు చిన్నలు విక్రమలు వచ్చిన దేవుడి సేవకులు దూర ప్రాంతంలోకి దేవుడు వాక్యం ఆలపించిన ఫేస్బుక్ వాట్సాప్లోని దేవుడు వాక్యం ఆలపించిన దేవుని బిడ్డలకు రాయడం వచ్చిన మా సంఘ బిడ్డలందరికీ యేసు ప్రభు పేరిట వందనాలు. దేవుడు దీవించాడు. మొదటి పేతురు 5వ అధ్యాయము 9, 10, 11 వాక్యం చదివి. లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నావని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపనిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగయుగములకు ప్రభావమునకు కలుగును గాక. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. అదే పోయిన వారంలో మనం అక్కడ చదివి నేర్చుకున్నాం. అక్కడ ఒక మాట చెప్పి కిందకి వెళ్ళిపోతాం. సాతాను ఎలా వస్తున్నాడు? రెండు కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యము కూడా చదివినప్పుడు మాకు కొన్ని ఒక విషయం తెలుసుకోండి. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్టు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు సాతాను దేవుడు బిడ్డలకి ఏం చేస్తున్నారు? మోసపరుస్తున్నారు. సాతాను మమ్మల్ని 3 విధములు మోసపరుస్తున్నారు. అది మనం ఇక్కడ మొదటి పేతురు 5వ అధ్యాయం 8 వాక్యములు రాయదు. సాతాను ఎలాగ వస్తున్న సింహము అలాగా మమ్మల్ని మోసపరుచున్నారు. ఆడ గర్జన విన్నప్పుడు చాలా మంది ఏమవుతున్నారు? భయపడుతున్నారు. సాతాను గర్జన మాత్రం ఉంది, మగ్గడానికి ఆవదు. సాతాను ఎప్పుడు ఏం చేస్తున్నారంటే గర్జిస్తూనే ఉన్నారు. అంటే ఏదైనా సమస్యలు చేయడం, కథలకు చేయడం, ఇది చేయడం, దాని ద్వారా భయపెట్టడం. దాన్ని బట్టి పౌలు గారు నిన్ను మోసపరుచున్నారు. ఒకటి సాతాన్ని నిన్ను ఎలాగ చేస్తున్నారు? గర్జించే సింహం వలన నిన్ను మోసపడుతుంది. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 3వ వాక్యం. రెండవది ఎలాగ మోసపరుచున్నారు? సర్పం ఎలాగ వస్తున్నారు? కనిపించదు, అది గట్టి లోపల ఇలాగా దాగుంటే వస్తున్నారు. మమ్మల్ని కరిచిన తర్వాత మనము తెలిసిపోతుంది. సాతాను మమ్మల్ని 2వ రీతిగా మోసపరుచున్నారు. ఇలాగా అది దాచుకునే వస్తున్నారు. ఎవరికి తెలియకుండా వస్తారు, దాగి వచ్చి మమ్మల్ని ఏం చేస్తుంది? మోసపరుస్తున్నారు. ఇదే విధంగా ఎవరికి మోసపరిచారు? అవగారికి మోసపరిచినట్టుగా బైబిల్ రాయబడింది. ఆనాడు సర్పం మన మనసు వలన ఏమైంది? మాట్లాడింది. ఎప్పుడు? అలా ఎప్పుడు? ఆ కాలం అంటే చెప్పాలి మీరు. ఆ కాలంలో భూమి జంతువులకి ఏములు మార్పు జరగలేని మునుపు భూమికి ఏమి జరగలేదు. అప్పుడు ఆదాము అవి ఏం చేయలేదు, పాపం చేయలేదు. పాపం చేయని తర్వాత ఇదన్నీ మారిపోయేది. ఇది భూమి మారిపోయింది, సర్పం మారిపోయింది, మాట్లాడినాలే మారిపోయింది అన్నట్టుగా. స్తోత్రం కలిగినగా. ఇదన్నీ ఇంకొక మార్పు జరుగుతున్నప్పుడే 1000 సంవత్సరాల పరిపాలన జరిగినప్పుడు ఇదన్నీ భూమికి, మనిషికి, జంతువులకి, చెట్టుకి అన్ని ఏమవుతుంది? మార్పు జరుగుతుంది. దేవుని స్తోత్రం. అదే మనం విక్రమరులు అదే నేర్చుకున్నారంటే 1000 సంవత్సరాల గురించి అదే నేర్చుకున్నారు. ఇప్పుడు పరిపాలన గురించి నేర్చుకున్నారంటే అప్పుడు నేను ఇక్కడ చెప్పిన 2వదే సాతాను ముందు నేను చేస్తున్నారు మోసపరు. 3వదే మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 14వ వాక్యం. సారీ 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 14వ వాక్యం. సారీ, క్షమించండి. ఇది ఆశ్చర్యము
కాదు, ఆ. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. అప్పుడు మూడవది సాతాను ఎలాగా మనం మోసపడుచున్నాము? వెలుగుదూత వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. మారు వేషం. ఎవరండి? అంటే ఒకరు దేవదాసుడు దేవుని వాక్యం చెప్పినది నేను అన్నాడు. పాస్టర్ గారు తలేలు డై చేసిన వాడు వేషం మార్చున్నాడు. అంటే బైబిల్ తెలియలేని వాడు ఎలాగంటే చెప్తున్నాడు. అంటే బైబిల్ తెలియని వాడు ఎప్పుడు అలాగే చెప్పొద్దు. దేవునికి స్తోత్రం. సాతాను మనం సాతానా? డై చేసిన వాడు సాతానా? ఆయన చెప్పిన లెక్క డై చేసిన డై చేసిన వాడు ఏమవుతున్నారు? సాతాను అని చెప్తున్నారు. అయ్యో ఇలాగ బైబిల్ వ్యాఖ్యానించిన విధానం బట్టి అలాగా అది కాదండి. ఇక్కడ సాతాను ఎప్పుడు ఏం చేస్తున్నారంటే మారు వేషం ధరించుకొని వస్తుంది. అది మీకు తెలియాలంటే మీరు సమూయేలు గ్రంథం చదివితే సరిపోతుంది. సమూయేలు చనిపోయిన తర్వాత సౌలు ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఆనాడు సగనగాండ్ర దగ్గరికి వెళ్ళారు. ఆడు సగనగాండ్ర మొత్తం సౌలు ఏం చేశారు? చంపేశారు. మళ్ళీ సగనగాండ్రలు ఎవరు లేదు. కానీ దాని లోపల ఒకడు దాగుంటి ఇదన్నీ చేసుకున్నారు. ఒక స్త్రీ, ఒక అమ్మ. సౌలు ఏం చేస్తున్నారంటే ఈ అమ్మకి తెలియకుండా మారు వేషం ధరించుకొని అక్కడికి వెళ్ళి చెప్పారు, నా సమూయేలుకి ఒకసారి పిలుపుమని. సమూయేలు రాదు, పిలుపుమని చెప్పినప్పుడు సమూయేలు ఎక్కడ పాదాళం నుంచి వచ్చిందని బైబిల్ రాయబడి ఉందండి. పాదాళం సమూయేలు రాడు. చచ్చిపోయిన వాడు ఎవరు? తిరిగి రాలేరు. తిరిగి రాలే. కానీ అక్కడ వచ్చిన వాడు సాతాను. సమూయేలు మారు వేషం ధరించుకొని భూమి ఎవరి దగ్గరికి వచ్చారు? సభల దగ్గరికి వచ్చినట్టుగా రాయబడింది. సంఘబిడ్డలారా, సాతాను ఈ 3 విధములు సంఘ బిడ్డలకి మోసపరుచున్నారు. దేవునికి ఒకటి గర్జించేసి మనసులోకి రావడానికి నేను 2 సర్పం బలం, 3 వెలుగు దూత వలన మన దగ్గరికి వేషం ధరించుకొని వస్తున్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అది చెప్పిన తర్వాత 9 వచనములకు వచ్చినప్పుడు మొదటి పేతురు లోకమందు సహోదరులకు అందరికీ ఈ విధమైన శ్రమలే ఈ విధములున్న శ్రమ ఏం చేస్తున్నారు? నెరవేర్చుచున్నారని 9 వచనము రాయబడింది. 10 వచనములు ఏం రాయబడింది చూడండి. నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపనిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట ఫస్ట్ 9 వచనములు ఏం రాయబడింది? శ్రమ నెరవేర్చారు. కానీ 10 వచనములకు వచ్చినప్పుడు కొంచెం కాలం మీకేముంది? శ్రమ ఉంది అని బైబిల్ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. దీన్ని 4వ అధ్యాయం 13వ వాక్యం కూడా కలిసి చదవండి. 4వ అధ్యాయం 13వ. బయలుపరిచినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై చూడండి. ఆ పదములన్నీ మీరు ఒకసారి చదువుతుంది. అందుకని నేనే ఇలాగ చదివింది. 9 పదములు నీ శ్రమ ఏమైంది? నెరవేర్చుతాను చదువుతున్నారు. అదే 10 వచనములు వచ్చినప్పుడు కొంచెం కాలం శ్రమ ఉంది అని. ఇది 4వ అధ్యాయం 13వ వాక్యం చదివినప్పుడు ఆ క్రీస్తు శ్రమలోని అందరు మీరే ఎలాగ ఉంది? పారివారిగా ఉండినట్టుగా రాయబడింది. స్తోత్రం కలిగింది. అది ఇంకా ఆ రోమా పత్రిక 8వ అధ్యాయము 18వ వాక్యం చదివినప్పుడు అక్కడే కొంచెం కూడా మీకు అర్థమవుతున్నారు. ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. అక్కడ కూడా శ్రమ గురించి అక్కడ రాయబడి శ్రమలకి మనకు ఒక పాలు ఉందని రాయబడిందండి. సంఘబిడ్డలారా, ఆ శ్రమకి పాలుంటారని చెప్పినప్పుడు ఆ 10 వచనములు రాయబడిన ఏమనగా మీరు చూసారా? 5వ అధ్యాయం నిత్య మహిమకి
స్తోత్రం చెప్పండి. దేవుని శ్రమే అన్ని వచ్చినది ఎందుకు అంటే నిత్య మహిమకు. నిత్య మహిమకు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇప్పుడు నిత్య మహిమ మనలోనికి వచ్చినప్పుడు ఇంకా ఆ 4వ అధ్యాయం 13వ వాక్యం ఒకసారి కూడా చదవండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా మహా శ్రమలు మీరేం చేస్తున్నారండి? సంతోషిస్తున్నారు. ఎలాగ సంతోషించుతున్నారండి? మహా ఆనందం. ఆయన అక్కడే దేవుడు మహిమ కొరకు, అవును కదా, మహిమ బయలుపరిచినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు రెండు విషయం అక్కడ రాయబడింది. ఒకటి, ఈ నిత్య మహిమ వచ్చినప్పుడు మనకేమో ఒకటి మహా ఆనందం, రెండవది ఏం సంతోషం. దేవునికి స్తోత్రం కలిగిన. ఇప్పుడు సంఘ బిడ్డల జీవితంలో శ్రమే వచ్చినప్పుడు మీరు భయపడకూడండి. అది ఎందుకు నిన్ను ఈ శ్రమ నీ జీవితంలోకి వచ్చినందుకు కారణం ఏమనగా మన స్వభావం మారడానికి. దేవునికి స్తోత్రం. కొందరు అనుకున్నారు రక్షింపబడిన అందరూ ఎవరి వలన మారిపోవాలి. రక్షింపబడిన అందరూ యేసయ్య వలన. అలాగే జరగదు. అది బైబిల్ తెలియలేదు కాబట్టి, వాక్యం తెలియలేదు కాబట్టి. వాళ్ళకు పిల్లలు పుట్టిన ఇప్పుడే పెద్దలు అవుతుందా? అవదు. పిల్లలుగా నెమ్మదిగా అది ఏమవుతున్నారు ఎదిగినట్టుగా క్రైస్తవ జీవితములు కూడా నెమ్మదిగా ఏమవుతున్నారు? ఎదుగుతున్నారు. దేవునికి స్తోత్రం. అది ఈ శ్రమ నీకు ఇస్తున్నారంటే ఈ శ్రమలోని ఒక మార్పు జరుగుతూనే ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ మార్పు జరిగి యేసయ్య రూపం మనలోనికి వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది. ఆ శ్రమే వచ్చినప్పుడు ఆ మహిమ మనలోనికి వస్తామని బైబిల్ రాయబడి ఉంది. అందుకని మీలో రెండు కార్యక్రమ ఈ మహిమ వచ్చినప్పుడు మహా ఆనందము, రెండవది ఏమంటే సంతోషము కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. మీరు చూడండి, దేవునికి స్తోత్రమా. రోమా పత్రికలకి మనం మొదటి పితృ 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆ మహిమ గురించి వినండి. ఆ మహిమలోనికి మీరేమండి పాలువారు అవుతున్నారండి. దేవునికి స్తోత్రం. ఇంకా అది ఇంకా 4వ వాక్యం కూడా చదమ్మా. 5వ మహిమ కిరీటం. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ మహిమ గురించి చెప్పిన మాట సత్యించారు, దేవునిచ్చారు. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకని సంఘ బిడ్డలు కదా, ఈ శ్రమ కలిగినప్పుడు నీలోకి మహిమ వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది. ఆ మహిమ గురించి చెప్పిన మాట అంటే 10వ వచనం చదివినప్పుడు ఆ మహిమ ఎటువంటి మహిమ అండి? అల్పకాలం ఉన్న మహిమ కాదు, నిత్యమైన మహిమ. మనకు ఆదాముకి ఇచ్చింది కానీ ఆ వాడు పాపం చేసినప్పుడు ఆదాము అవ్వలుండి ఆ నిత్యమైన మహిమ కూలిపోయింది. ఆ నిత్యమైన మహిమలోనికి మమ్మను మాట్లాడే దేవుడు ఏం చేస్తున్నారు? నడిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇంకా రోమపత్రిక 8వ అధ్యాయం 18వ వాక్యం చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి 18వ వాక్యం మాత్రం చదువుతుంది. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. అంటే ఈ మహిమలోనికి వెళ్ళినప్పుడు ఇప్పటి కాలములున్న శ్రమలు ఎన్నదగినవి కావు. ఎన్నదగినది. దేవునికి స్తోత్రం కలిగింది. ఒక దేవుడు బిడ్డలారా, నీ మహిమలోనికి వెళ్ళడానికి దేవునికి స్తోత్రం. అదే విషయం పౌలు గారు ఇంకా చెప్పుతున్నారు. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్యములో పౌలు గారు చెప్పిన వాక్యం కూడా మీరు చూడండి. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్యం. మేము దృశ్యమైన వాటిని చూడక
అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణ మాత్రం ఉంటే మా చులకని శ్రమ మనకు శ్రమ ఎంత ఉంది? క్షణ మాత్రమున్న చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన అల్లెలే చెప్పండి ఇక్కడ. అంతకంతకి నిత్యమైన మహిమ భారము స్తోత్రం కలిగిన ఈ శ్రమ పెరిగినప్పుడు భయపడకూడదు. అంతకంతగా నీ మహిమ భారం కూడా పెరుగుతుంది. ఇక్కడే మీకు అది కనిపించదు. పరలోక రాజ్యం చేరినప్పుడు మీకు అర్థమవుతుంది. దేవుడి ఈ శ్రమ అనుభవించిన దేవుడు సంఘ బిడ్డలు అక్కడికి వెళ్ళినప్పుడు నిత్యమైన మహిమ ధరించుకొని దేవుడు తోడుగా నిలబడి కదా మనం అక్కడే చూడగలుగుతున్నారు. దేవుడికి నేను ఇక్కడ చెప్తున్నానండి, ఈ మరణ పునరుద్ధానములు పొందినప్పుడు మన శరీరములు తేడా కనిపించినట్టుగా కొరింథీ పత్రిక రాయబడింది. దేవునికి స్తోత్రం. కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 23 నుండి మీరు 26 వరకు చదివినప్పుడు మరణం గురించే చెప్పుతున్నారు. దానిలో 40వ వాక్యములు చదివినప్పుడు నుండి కిందకి చదివితే సూర్యుడు వెలుగు వేరే, చంద్రుడు కాంతి వేరే, మరియు ఆకాశ వస్తువులు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపము కలదు, భూవస్తువుల రూపం కలదు. ఆకాశ వస్తువు రూపంలో మహిమ వేరు, ఆకాశ వస్తువుల మహిమ వేరే, భూవస్తువుల మహిమ వేరే, అంటే సూర్యుడు మహిమ వేరే, చంద్రుడు మహిమ వేరే, నక్షత్రముల మహిమ వేరే. మహిమను బట్టి ఒక్క నక్షత్రములు మరి ఒక నక్షత్రములు భేదం కలదు కదా. తర్వాత మృతుల పునరుత్థానములు కూడా అలాగే ఎలాగా సరే ఎలాగా అలాగే అంటే పైన చెప్పినది అనగా ఆ పైన చెప్పినగా సూర్యుడు వెలుగు వేరే, చంద్రుడు మహిమ వేరే, నక్షత్రములు మహిమ వేరే. అనగా మన పునరుద్ధానములు మనమందరూ ఒకే రీతిగా ఉండదు. కొందరు సూర్యుడు వెలుగు వెలిగిస్తుంది, కొందరు చంద్రుడు వెలుగు వెలిగిస్తుంది, కొందరు నక్షత్రం కాదు నక్షత్రములు ఏముంది భేదం ఉంది. అప్పుడు అన్ని నక్షత్రం ఒకే రీతిగా కాదు. పెద్దలు అక్కడ లేచి చూసినప్పుడు ఒక నక్షత్రం నేను చూసిన అది వేక్కుగా చుక్కాయని చెప్పిన అది భయంకరమైన వెలుగు. కానీ వేరే నక్షత్రం సాయంకాలం చూసిన ఆకాశ మండలం చూసిన చిన్నగా కదా. అంటే ఈ విశ్వాసులు కూడా అనగా కొందరు చిన్నగా ఉంది, చిన్న వెలిగిస్తున్న వారు ఉన్నారు, పెద్దగా వెలిగిస్తున్నారు. దేవునికి స్తోత్రం. అది నీ అనుభవించిన శ్రమను బట్టి అర్థం అవ్వలేదు. చిన్న సులుకుగా శ్రమే వచ్చినప్పుడు మీరు బాధపడి నిరాశ పడుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన నీ పునరుద్ధానములు నీ శరీరములున్న వెలుగు వేరే వస్తుంది, ఆ మహిమ వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన అందుకని దేవుడు బిడ్డలారా దేవునికి స్తోత్రం. ఆ మహిమ శరీరం పొందడానికి మనం ఎదురు చూచి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇంకా పేతురు గారు చెప్పిన మాట కిందకి మీరు చదవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక 10-11 వాక్యం దేవుడు కొంచెము కాలము మీకు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. చెప్పండి స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే అక్కడ చెప్పాడు సర్వకృపాలు అయిన దేవుడు కొంచెము కాలము మీకు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి సర్వకృపాలు అయిన దేవుడు కొంచెం కాలం తర్వాత కొంచెం కాలం అంటే స్తోత్రం. దేవుడు వాక్యంలో 90 కీర్తనములో 3వ వాక్యంలో ఉంది 1000 సంవత్సరం దేవుడి దృష్టిలో ఒక దినం. వాడు అదే కొంచెం కాలం అని దేవుడు తీసుకు మనకు అది 1000, దేవుడికి అది ఒక రోజు.
అర్థమైందే లేదో నాకు తెలియదు. మనకది 1000 దేవుడి దృష్టిలో అదే కొంచెంకాలం అని దేవుడు చెప్తున్నారు. ఇప్పుడు సర్వకృపాలు అయిన దేవుడు నీకు 3 కార్యాలు సర్వకృపాలు అయిన దేవుడు చేస్తున్నారు. ఎప్పుడు? శ్రమలోని మృంగడానికి సాతాను వచ్చినప్పుడు ఆ మగిర్మలేక మాటలు నిన్ను తీసుకొని వెళ్ళడం కాదు, నీకోసం 3 కార్యములు దేవుడు చేస్తున్నారు. సరే 10-11 వాక్యం చూడండి. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. అక్కడే దేవుడు చెయ్యిన 3 కార్యాలు చూసారా మీరు? సర్వకృపాలు అయిన దేవుడు మిమ్మల్ని పూర్ణము చేసి స్థిరపరిచి బలపరుచున్నారు. దేవునికి స్తోత్రం. చెప్పాలి. దేవుడు నిన్ను మొదటి సర్వకృపాలు అయిన దేవుడు ఏం చేస్తున్నారు? పూర్ణలుగా చేసి దేవునికి స్తోత్రం. అది మన భాషలో అలాగా ఉండినప్పుడు గ్రీకులు అలాగ కాదు. దేవునికి స్తోత్రం. అది గ్రీకులు ఇంకొక అర్థం కూడా ఉంది. అది మత్తయి సువార్త 4:21 వాక్యం ఉంది. ఇది మత్తయి సువార్త 4:21 వాక్యం చూడండి. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదాయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అని మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన మత్తయి సువార్త 4:21 ఏమండి? చదవమ్మా. అదే చదవండి. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదాయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అని మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదాయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకుని. అదే అర్థం. అది ఏంటది? దోణిలో తమ వలలు వలలు ఏం చేస్తున్నారు? బెండింగ్ దేర్ నెట్స్. స్తోత్రం. చేస్తామని రాయబడిన పదములకి అర్థం ఏమవుతున్నారంటే నిన్ను ఏం చేస్తుంది? ఆ వల ఏమైంది? వల బాగా చేయడం ఏంటి? శుభ్రం చేయడం, బాగా చేయడం, కడగడం కాదు. అది పాడైపోయినదికి, అది చిరిగిపోయినదికి మళ్ళీ ఏం చేస్తున్నారు? ఇంకా అది బాగుగా పూర్ణతలోనికి స్తోత్రం కలిగిన క్రైస్తవ జీవితములు అప్పుడప్పుడు ఏమవుతుంది? పాడవుతున్నది, చిరుగుతుంది. చిరిగినది పట్టుకొని తిరగకుండా దేవుడు నిన్ను ఏం చేస్తుంది? స్తోత్రం కలిగిన. ఇది పీతర్ గారికి బాగా తెలుసు, అందుకని ఆయన చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈయన చిరిగిపోయిన వ్యక్తి ఎవరు? ఏంటంటే దేవునికి మారదు, ఎరగనని చెప్పి తన జీవితం ఏమైంది? చిరిగింది. కానీ దేవుడా ఆ చిరిగిపోయిన వ్యక్తికి ఏం చేయలే, విడిచిపెట్టకుండా మళ్ళీ ఆయనకి ఏం చేసారు? బాగుపరిచాడు. బాగుపరచడం కంటే ఇక్కడ పీతరు చెప్పిన పదమే కొంచెం మంచిది. ఏం చేస్తున్నారు? మొదటిగా దేవుడు సర్వకృపాలు ఆయన పూర్ణలుగా చేస్తున్నారు. అయ్యో, నీ అపూర్ణంగా ఉండినప్పుడు ఎక్కడ చిరిగిపోయిందో, ఎక్కడ పడిపోయిందో అక్కడ దేవుడు నిన్ను ఏం చేయను? పూర్ణలుగా మార్చాడు. సాతాను పడి నిన్ను చింపడం, సాతాను పడి నిన్ను పాడు చేయడం, ఒక పక్క సాతాను పాడు చేయనప్పుడు మరుపక్క దేవుడు సాతాను నిన్ను ఏం చేస్తుంది? పాడు చేశాడు. ఇంకా మరపక్క యేసు ఏం చేశాడు? బాగా చేసినారు. అందుకని ధైర్యంగా సాతానికి చెప్పాలి, నీకు పాడు చేయడానికి తెలుసు, యేసయ్యకు బాగు చేయడానికి. ఆ సర్వకృపాలు అయిన దేవుడు మనకున్నాడు. రీతిగా మమ్మల్ని ఏం చేస్తున్నారు? పాడు చేయగలుగుతున్నారు. స్తోత్రం. ఇప్పుడు వాళ్ళ ఏం చేస్తున్నారు? బాగా చేస్తున్నారు. ఎందుకు బాగా? రాత్రి అంతా వీరందరూ ఏం చేశారు? చేపలు బట్టి తెల్లవరి యామలు ఏం చేస్తున్నారు?
వల కడుగడ కాదు, బాగు చేయడం. స్తోత్రం. చిరిగిన వలతో ఏం చేయకూడదు. చేప పట్టుకుంటే అది కూడా అందుకని ఇది రాత్రి చేప పట్టుకున్నప్పుడు ఎక్కడికి చిరిగిందో పగలు చెక్కి కూర్చి ఏం చేస్తున్నారు? ఎవరెవరు చేశారు? సబది కుమారుడు. సబది కుమారుడు ఎవరు? సబది ఎవరు? తండ్రి. స్తోత్ర కలిగిన యాకోబు, యోహాను గారు. స్తోత్ర కలిగిన గారు. హల్లెలూయా చెప్పండి. అప్పుడు కూర్చి నాన్న బిడ్డలు కూర్చొని ఏది వల్ల చిరిగిందో అవన్నీ బాగు చేసుకుంటున్నారు. అదే నేను చెప్పిన నీకోసం కూడా చెప్తున్నారు. నీ వాళ్ళ కుటుంబ పరంగా ఎక్కడ చిరిగిందో అది చూసుకొని తిరగకుండా వాళ్ళ ఏం చేయాలి? తల నుండి కింద వరకు బాగు చేసుకొని రావాలి. అది వేసిన వాడి మీదకి వెయ్యద్దు. ఎవరు వల వేసి చింపారో ఆయన మీదకి పడేయకండి. మనం అదే చేసింది. ఎవరైనా వల వేసి చింపారో వాళ్ళ గొంతు మనకి ఉన్న ప్రాబ్లం, ఈ ఆదాములున్న అవ్వలున్న ఒక స్వభావం ఉంది. ఏంటది? నేరం మోపడం. అదే దేవుడు అడిగారు, నువ్వు చేసావా అంటే, అమ్మా నువ్వు తిన్నావా అంటే అడిగినప్పుడు పాము నాకు ఇచ్చింది నేను తిన్నాను. ఇది ఇప్పుడు కాదు, అప్పుడు నుండి ఇప్పుడు వరకు సాగుతూ చెయ్యిన విషయం మరోడు ఒప్పుకోను. నా వల్ల అది జరిగింది, శక్తి సరిపోయింది కదా, చెయ్యను. అదేం చేస్తున్నారు? కప్పి పెట్టడానికి చూస్తాం. దానికి కప్పి పెట్టడానికి వేరే ఏదో ఒక వంక చూసుకుంటాం. వంక చూసి చెప్పడం. సోదరు, ఎందుకంటే ఆ కుటుంబ పరంగా కూర్చి వల ఎక్కడ చిరిగిందో అదేం చేయాలి? బాగా చేయాలి. అది కొందరు ఏం చేసిన ఆ దేవుడు బాగా చేస్తారు. ఆ దేవుడు చేయడం కాదు, నీ కూడా ఎవరు? మన కుటుంబం. అమ్మ నాన్న కూడా ఇది కొంచెం ఏమి పర్లేదు. అలాగే ఎప్పుడైనా దేవుడు ముట్టుకున్నారంటే జీవితాంతం దేవుడు ముట్టరు. నొక్కండి చోట్లు నొక్కాలి. గద్దించిన చోట్ల ఏం చేయాలి? గద్దించాలి. చేయలేకపోతే ఇవాళ బాధపడం. ఎవరు రిపేర్ చేయలేదు. స్తోత్రం. నేను చెప్పిన అర్థమైందో తెలియదు, నాకు తెలియదు. మన జీవితంలో ఎక్కడ చిరిగిందో అక్కడ మనం ఏం చేయాలి? బాగా చేయడం. అది మనకు మంచిది. దేవుడి అప్పుడైతే చింపడ పని సాతాను చేసింది, కానీ బాగా చేయడం దేవుడు వల్ల జరుగుతుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. యెరెమీయాకు దేవుడు చెప్పారు, నువ్వు లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళమని చెప్పారు. కుమ్మరి దేవుడు కొందరికి అలాగ పంపిస్తుంది. యోహాను గారికి ఎక్కడికి పంపించారు? పద్మోస్. ఆయనకి ఎక్కడ పంపించారు? సోదరు, అక్కడ పంపిస్తారు. మాత్రం అక్కడ పంపిస్తున్నా కాబట్టి మనకు ప్రకటన కింద దొరికింది. అక్కడికి వెళ్ళలేకపోతే సోదరు. ఎస్ఐకేలకి ఎక్కడికి దేవుడు పంపించారు? అక్కడికి పంపించిన కాబట్టి ఎముకలు బ్రతుకుంది. ఎక్కడికి వెళ్ళలేకపోతే ఎవరేం చేయరు. ఒకడు బ్రతుకును, ఏదైనా దొరకదు. మనకు దేవునికి స్తోత్రం. దేవుడు నేను ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అది వేస్ట్ కాదు. ఏదైనా ఒకటి బ్రతుకుతుంది, లేదా ఏదైనా ఒక దొరుకుతుంది. స్తోత్రం కలిగింది చెప్పచ్చు. అలాగా దేవుడు ఏం చేశాడు? కుమ్మరి ఇంటికి వెళ్ళమని చెప్పారు. 26 అక్కడికి వెళ్ళారు. అక్కడ వెళ్ళినప్పుడు కుమ్మరి ఏం చేస్తున్నారు? సారి మీద ఏం చేస్తున్నారు? కుండలు తయారు చేస్తున్నారు. తయారు చేసి కుమ్మరి చేతులుండి ఒక మట్టి పాత్రం ఏమైంది? ఇరిగిపోయింది. అంటే ఇరిగిపోయిన కుమ్మరి ఏం చేయలేదు. మనములు కొందరు ఎలాగా అంటే ఎలాగా ఇరిగినదే మనకి కావాలి. 34 కీర్తన ఒకసారి చెప్పొచ్చు కదా, చదవద్దు. 18 వాక్యం. ఇరిగి
ఇరిగిన వారి నలిగినది నీ పాడి బయటికి పారవేస్తుంది. కానీ యేసయ్య ఏం చేస్తున్నారు? అదే ఆయనకి కావాలి. నేను చెప్పిన అర్థమవుతుంది. ఇరిగినది మనం ఏం చేస్తున్నాం? కానీ యేసయ్య అలాగ కాదండి. ఇరిగినది నలిగినది దేవునికి అవసరం. స్తోత్రం కలిగిన ఇరిగి రాత్రి కూర్చున్న వాడు అయితే, నలిగి కూర్చున్న వాడు అయితే, అటువంటి వాడికి ఎవరికి అక్కర్లే. కానీ నా దేవుడైన కుమ్మరికి అవసరం. హలో, నీ ఇరిగిపోయి రాత్రి ఈ మీటింగ్ వచ్చి కూర్చున్నావా? నీ ఇరిగిపోయారు అనుకొని ఇరిగిన పొరుగుల వారికి నీకెదురుగా మాట్లాడినప్పుడు కుమ్మరి అయిన దేవుడు ఏం చెప్తున్నా? నేను నిన్ను వేరే యొక్క పాత్రగా వాడబడుతుంది. దేవునికి నచ్చినది ఒక పాత్రం, ఇరిగిన కాబట్టి వేరొక పాత్రగా చేసి గట్టిగా ఈ రాత్రి నీ మరిచిపోకూడదు తండ్రి. చిరిగినది దేవుడు ఏం చేసి బాగు చేసి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రి ఎవరు చిరిగిపోయారు అటువంటి వాడికి దేవుడు ఏం చేస్తున్నారు? బాగుపరుచున్నారు. దేవునికి స్తోత్రం. అందుకని ఈతరు గారు చెప్పిన మాట ఏం చేసుకుంటున్నారంటే, సర్వకృపాలు అయిన దేవుడు కొంచెం కాలం నేను ఏం చేస్తున్నారు? పర్ఫెక్ట్ గా చేస్తారు. ఎందుకు ఎందుకు పర్ఫెక్ట్ గా చేస్తామని చెప్పిన ఆ వ్యక్తి ఎలా ఉంది? పర్ఫెక్ట్ గా దేవుడు పర్ఫెక్ట్ గా ఉండింది కాబట్టి మనము అపూర్ణంగా ఉన్నారు. మమ్మల్ని ఏం చేసి పూర్ణంగా చేస్తున్నారు. ఆయన మార్గం కూడా పర్ఫెక్ట్. పరిశుద్ధాత్మ దేవుడు కూడా పర్ఫెక్ట్. తండ్రి అయిన దేవుడు కూడా పూర్ణుడు. క్రీస్తు కూడా పూర్ణుడు. ఆయనకున్నది మొత్తం ఏమండి? అపూర్ణంగా ఉంటుంది. దేవునికి పరలోకములో దేవుడు సన్నిధిని మనం ఎలాగా నిలబడుతుంది? మనమందరం ఎఫెసీ పత్రికలు ఉంది. ఎఫెసీ పత్రిక ఉందా? 25 నుంచి 25 నుంచి కిందకి మార్కులు ముడతైనను కలంకమైనదు చదవమ్మా. దొరికింది కదా 26వ వాక్యం కదా అది. ఒకటి చెప్పండి గట్టిగా. ఒక సంఘం ఏది? మరక లేనిది. ఒకసారి కూడా ముడత లేనిది. ముడతాయండి. ముసలుడు అయినప్పుడు ఏమవుతుంది? ముఖం అన్ని నిన్ను అక్కడ దేవుడు దాన్ని నిలబడుతుంది. నీ ముసలుగా నిలబడదట. నేను ఎవరికి చెప్తున్నాను నాకు తెలియదు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కొందరు ముసలిలాగే ముడతలు పడిపోయి ఉంటారు. అక్కడ ఉండరు. అనకూడదు. మనం ఈ భూమి నుండి లేచినప్పుడు మనం అది ఎవరి వలన మారుతుంది? క్రీస్తు వలన. మన క్రీస్తుని ఎంత వయసు ఉంది చెప్పండి? చచ్చిపోయినప్పుడు అంటే అదే వయసులో మనం అక్కడ నీకు ముసలితనం ఉంటదట. అది భూమిలో ఉన్న ప్రక్రియ. అని పరలోకమున్న ప్రక్రియ. నేను ముసలుడుగా కనిపించడు ఆ కుమారుడు ఎలాగ ఉన్నారు అటువంటి శరీరం అక్కడ నిలబడటానికి కలంకం ఏమంటే కలంకం ఉండదు, మరకలు ఉండదు. దేవునికి మరకలండి తెలియదు. అరటికాయ కట్టి చేసినప్పుడు ఏదైనా
మధ్యలో వచ్చింది అదే మార్క. అలాగంటే ఏమో ఉండదు దేవునికి స్తోత్రం. అదన్నీ దేవుడు వాక్యంతో ఉదకసారి చేసి దేవుడు సన్నిధిలో నిన్ను నిలబడుతుంది. దేవునికి స్తోత్రం. నీ అక్కడ నిలబడినది పూర్ణంగా ఉన్నది. స్తోత్రం కలిగిన దేవుడు సంఘం దేవుడిలో సన్నిధిని నిలబడినప్పుడు ఏమి లేనినట్టుగా అక్కడే దేవుడు సన్నిధి. అదే పీతరు గారు ఇక్కడ రెండవది పీతరు గారు చెప్పిన మాట నేనేం చేస్తున్నాను స్థిరపరిచినారంటే స్తోత్రం. దేవునికి స్తోత్రం. కొందరు ఏం స్థిరత లేదు అంటే కదలుతున్నారు మాట. దేవునికి స్తోత్రం కలిగింది. నేనేంటే ఏం చేస్తున్నారు స్థిరంగా దేవుడు. నేను పౌలు గారు చెప్పిన మాట కూడా అదే చదువు మనం కూడా చూడాలి. అప్పుడు మనకు దేవునికి స్తోత్రం కలిగింది. అలా లూకా సువార్త 22:31-31-32 కూడా చదవండి. అప్పుడు మీకు అర్థం అవుతుంది. నేను చెప్పిన ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్ల జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పి మాట. ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు ఎలా ఉందంట నేను అడుగుతున్నాను. 31లో సీమోన్ ఎలా ఉంది? సీమోను సాతాను నిన్ను ఏం చేస్తున్నాను? లేదు ముడత కదా. రెండవది విషయం స్థిరపరచడం. గోధుమ వల్ల ఆయనకి ఏం చేసింది అంటే స్థిరం లేదట. స్థిరత్వం లేకుండా ఉన్నాడు. అందుకని స్థిరం లేదు కాబట్టి కదా 3 సార్లు ఏం చేశాడు? తెలియదని చెప్పలేదు. స్తోత్రం గట్టిగా స్తోత్రం. పేరు సీమోను. సీమోన్ అనే పేరుకి 2 అర్థం అండి. 2 అర్థం. ఒకే అర్థం ఏమంటే గట్టి. ఏంటండి? గడ్డి. రెండవది అర్థం జారిపోయిన. కాబట్టి ఒకటికి గట్టి, గట్టికి స్తోత్రం. రెండవది అర్థం ఏంటి? జారిపోయినవాడు. స్తోత్రం. అప్పుడు గట్టికి దేవుడు ఏం చేశాడు? రాయిగా మార్చాడు. గడ్డికి దేవుడు ఏం చేశాడు? ఏంటి ఆయన పేరు? పీతరు. పీతరు అనే పదానికి అర్థం చెప్పాడు. చిన్న రాయి. స్తోత్రం. గట్టి అయిన పీతరు సీమోన్ ఇంకా ఏమవ్వాలి? రాయి అవ్వాలి. అదే దేవుడు ప్రాసెస్ చేస్తుంది. నీ గట్టిగా అయిపోతుంది. ఈ రోజు ఉన్న గడ్డి సాయంత్రం వచ్చినప్పుడు అదేమో వాడిపోతుంది. అటువంటి నిన్ను రాయిగా మార్చిన ఒక దేవుడు ఉన్నాడు. స్తోత్రం. రెండవదే పదం ఏమండి? జారిపోతున్నారు. ఈ జీవితం మొత్తం చూడండి, జారిపోతున్నారు. కానీ ఈయన మారు మనసక్క పొందేది బాగా వచ్చాడు. వాక్య ప్రజలు వేసిన 3000 మనుషులు మారు మనసు పొందారు. కరెక్టే. గలాతీ పత్రికలు వచ్చినప్పుడు ఈయన స్వభావం మారింది. గలాతీ పత్రికలు వచ్చినప్పుడు అప్పుడు వరకు పీతరు గారు ఎవరి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించారు? అన్యుల దగ్గరికి వెళ్ళి ఏం చేశారు? ఆ దగ్గర నిలబడుతున్నారు. అప్పుడు యెరూషలేము నుండి ఎవరు వచ్చారు? పెద్దలు వచ్చారు. యెరూషలేము నుండి దైవదాసులు వచ్చారు, యూదులు వచ్చారు. వెంటనే అప్పుడు పౌలు గారు తౌడుగా చాలా మంది వచ్చినప్పుడు వెంటనే ఈ అన్యుల దగ్గర నుండి జంపు చేశారు. ఎక్కడ? యూదుల దగ్గరికి జంపు చేసినప్పుడు పీతరు గారికి పౌలు ఏం చేశారు? గద్దించారు. ఏం చేశారు? అదే జారిపోవడం. నేను అన్యులు అంటే నీకు అర్థం అవ్వలేదు. ఈ కాస్ట్ ఫీలింగ్ అప్పుడు ఉండేది. ఎప్పుడు? పేతురు కాల తరగతిలోనే. మొదటి శతాబ్దంలో సంఘ లోపల ఏముండేది? కులపిచ్చి ఉండేది. ఆ కులపిచ్చి ఉండేది. అప్పుడు అన్యులు ఉండే చిన్న జాబిల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించారు. కోర్నెల్యు గారు ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటించి వారందరూ మారు మనసు పొందినప్పుడు వారి పక్షంలో పీతరు గారు నిలబడిన వాడు ఏం చేశారు? సొంత కులములు ఉన్నవాడు వచ్చినప్పుడు ఈ కులం దగ్గర నిలబడకుండా జంపు చేయడం జారింది. ఎక్కడికి? దగ్గరికి వెళ్ళినప్పుడు పీతరు గారికి పౌలు గారు గట్టిగా
అందరు సమక్షంలో చేశారు, గద్దించారు. అది గలాతీ పత్రిక మీరు చదివితే మీకు తెలుసు. కొన్ని విషయం అందరు సమక్షంలో చేయాలి, గద్దించాలి. గద్దించాలి. సోదరుడు అందరికి వేదన కలిగినట్టుగా విషయం చేస్తే అందరూ చేయాలి, గద్దించాలి. పీతరు కూడా అలాగా పౌలు గారు చేశారు, గట్టిగా గద్దించారు. ఇప్పుడు నేను చెప్పిన స్వభావములు మార్పు అప్పుడు కూడా సంపూర్ణంగా జరగలేదని చెప్పడానికి నేను ఇది వచ్చిన దేవునికి స్తోత్రం. అప్పుడు పీతరు సీమోను సాతానుని ఏం చేస్తున్నారు, గోధుమ వలన జల్లించారు. అప్పుడు తర్వాత 32వ వాక్యం దేవుడు చెప్పిన మాట, దేవుడు మన కొరకు వేడుకున్నా కాబట్టి నీ ఇక్కడ వచ్చి కూర్చున్నాను. నేను చెప్పిన నేను వేడుకున్నా కాబట్టి, నేను నిలబడిన కాబట్టి, నీ నిలబడిన వేడుకుంటే ఏం పనికి జరగదు తల్లి, నీ వల్ల ఏం కాదు, ఆయన వల్లనే. దేవుడు లేకపోతే ఒక క్షణం కూడా నీ ఇక్కడికి వచ్చి ఉండను, కూర్చోను. స్తోత్రం. తర్వాత వినండి, ఇంకా వాక్యం శ్రద్ధగా వినండి. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని ఆమె చెప్పండి. స్తోత్రం. నీ సహోదరులకి ఏం చేస్తుంది? హల్లెలూయా. ఎవరు స్థిరపరచారు? హల్లెలూయా. పేతురు స్థిరం ఉందా? స్థిరం లేని పేతురుకే పేతురు తిరిగి వచ్చినప్పుడు స్థిరం లేని సహోదరులకి ఏం చేశారు? ఆమె చెప్పండి. ఎందుకు మీరు ఆమె చెప్పారు? నేను చెప్పిన కాబట్టి. నేను చెప్పినది అర్థం ఉందండి. స్థిరం లేని వాడికే స్థిరం లేని వాడికి స్థిరపరచడం. స్థిరం లేని వాడికే స్థిరపడతాడు. స్థిరంగా ఉన్నవాడు ఎవరికి వెళ్ళి స్థిరపడరా అంటే స్థిరపడరు. స్థిరపడినోడు చెప్తేనే. స్థిరపడలేని వాడు ఏం చేయాలి? తిరిగి వచ్చిన వాడు చెప్పిన, ఒరే బాబు నేను ఆనాడు స్థిరం లేని వాడు, ఇప్పుడు నేను తిరిగి వచ్చరా అంటే చెప్తా అంటే అర్థం అవుతుందా? అర్థమైంది లేదా? నీ తిరిగి వస్తా వచ్చి నీ సహోదరులు కొందరికి ఏం చేస్తుంది? ఆమె చెప్పండి. నీ వలన కొందరు సంఘ బిడ్డలు ఏమవ్వాలి? చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం కలిగిన కాక దేవునికి స్తోత్రం. ఇదే కార్యం పీతరుగా, ఇదే కార్యం ఈయన చెప్పిన మాట వినండి. కొరింథీ పత్రిక 15:58 చూడండి. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 15:58 వాక్యం కూడా చూడండి. అప్పుడు కొంచెం కూడా మీకు అర్థమవుతుంది. కాగా నా ప్రియ సహోదరులారా, ఈ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి నీ స్థిరులుగా ఉండి కదలలేని వాడు. స్తోత్రం. ప్రభు సేవలని వాడుకున్నప్పుడు ఎప్పుడప్పుడు ఏమవుతుంది? నువ్వు నేనేమవుతుంది? కదలిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కదలిపోయినప్పుడు కదలలేని దేవుడు మమ్మల్ని స్థిరపరచిన స్తోత్రం కలిగిన గాక. అదే చెప్పండి గట్టిగా. ఏమన్నా కరెంటులు వచ్చి ఓడలు కొట్టినప్పుడు కదలిన నీ జీవితం కదలుతున్నారు. కదలలేని వాడు నీ ఓడ లోపల ఉంటే ఇప్పుడు కదిలినట్టు కనిపిస్తుంది. కొన్ని సమయం తర్వాత ఏది సముద్రంలో కదలుతో అది కూడా స్థిరమది. ఏ ఓడ కదలుతో అది కూడా స్థిరంగా నిలబడడానికి రెడీ అవుతున్నారు. గట్టిగా విస్తరించడానికి సమయం తీసుకోండి లేదు. 3వ మాట చూడండి. మేము ఏం చేసిన బలగిన సమయములో బలగిన సమయములో దేవుడు మమ్మల్ని ఏం
చేస్తున్నారు? బలపరుస్తున్నారు. మొదటి చెప్పిన మాట మరి నేను పూర్ణంగా చేసి స్థిరపరిచి అందరికి నిన్న ఏం చేస్తుంది? బలహీనపరిచినప్పుడు మొదటి మనం బలహీనుడే, వచ్చిన వాళ్ళు కూడా చెప్పి మనం ఏమై ఇంకా బలహీనప్పుడు దేవుడు వచ్చి మమ్మల్ని ఏం చేస్తుంది? ఓ హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు సంగమాన్ని నిన్న బలపరిచినట్టు దేవుడు కనుక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోనిలో బలం లేదు కానీ అది దేవుడు ఎరిగి నిన్ను ఏం చేస్తున్నాడు? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 21 చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. మనల కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటన్నిటి కంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరముల సదాకాలం మహిమ కలుగును. 20 నుంచి చదువు ఒకసారి కూడా. మనల కార్యసాధకమైన తన శక్తి చొప్పున ఎలాగండి ఆ శక్తి? కార్యసాధకం అంటే చేయలేని కార్యాలు నిన్ను ఏం చేస్తుంది? చేయడానికి ఫలం దేవుడికి స్తోత్రం కలిగింది. నీ వలనే అది అసాధ్యం, దేవుడు వలన ఈ పగలని ఈ రాత్రిని తెలుసుకో. నేను బలపరచడానికి దేవుడు అసాధ్యం కలిగిన కాలం సగల సాధ్యం చేయన దేవుడు. మరి దగ్గర ఇంకో దేవదూతలు వచ్చి చెప్పారు, మరియా భయపడదు అని. ఈ ఎందువరకు అలాగే మాట్లాడలేదు. ఆ మాట విన్నప్పుడు ఇంకా భయం లేదు. వెంటనే ఏం చెప్పారు? నీ ఒక కుమారుని. వెంటనే అమ్మ ఒక ప్రశ్న అడిగేది, నేను ఎప్పుడు వరకు ఏం చేయలేదు. స్తోత్రం. అప్పుడు దేవుడు ఆ దూత ఏం చెప్పారు? పరిశుద్ధాత్మ శక్తి, ఇంకొక శక్తి ఉంది, సర్వోన్నతుడు. రెండు శక్తి వచ్చినప్పుడు అసాధ్యం సాధ్యం అవుతుంది. ఈ రాత్రి కూడా మీరు ఊహించినట్టుగా మీరన్నీ అన్ని రాసిన సోదరి అడే అర్థములు ఇంకా ఎవరు కూడా మారు మనసు పొందలేదని డిక్లేర్ అయింది. అది మనసులో ఏమైంది? అది నీ తలము. నా దేవుడు క్యాదు ప్రయత్నం, నో ప్రాబ్లం. ఎక్కడ అసాధ్యం ఉందో అక్కడ సాధ్యం చేస్తుంది. ఎక్కడ కథలకు జరగలేదు అక్కడ కథలకు జరుగుతుంది. దేవుడికి స్తోత్రం. అసాధ్యములు సాధ్యం చేయన దేవుడు. ఆ శక్తియుడ ప్రభావం యేసు నామమును ఈ గ్రామమును చూపించిన గాక. విస్తరించడానికి ఇష్టం ఉంది కానీ సమయం భయపడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇంకా ఎక్కువ టైం లేదు నేను. దేవునికి స్తోత్రం. ఇది మనం ముగించాలి. దేవునికి స్తోత్రం. తర్వాత చూడమ్మా, ఇంకా 11వ వాక్యములు కలుగును గాక. తర్వాత మిమ్మును హెచ్చించుచు ఇదే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి. ఇదన్నీ చూడండి, స్టార్టికల్ కృప. 1 వాక్యాలు చదివించలేదు. ఈ పుస్తకం రాసినప్పుడు కృపతోని స్టార్ట్ చేశాడు. ముగించేటప్పుడు ఎలాగ ముగించారు? కృప ద్వారానే ముగించారు. కృప దారే ముగించారు. స్టార్టింగ్ ఎలాగా 2వ వాక్యం ఉంది కదా, కృపతోని రాసడానికి ప్రారంభించారు. ముగించినప్పుడు ఎలాగా ముగించారు? కృపతోని ముగించారు. అంతకాని దేవునికి స్తోత్రం కలిగిన కాక. దేవునికి స్తోత్రం కలిగిన. అది చెప్పిన తర్వాత ఏం చెప్తున్నారంటమ్మా? మిమ్మల్ని హెచ్చరించుచు ఇదే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచి సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. సోదరం ఎవరి చేత? అదెవరండి? సిల్వాను. సిల్వాను అంటే శీలాస్ అండి. ఎవరండి?
పౌలుతో ఉన్న సహదాసుడు శీలాసు. బహుళశీలకి ఈయనకి ఇంకొక పేరండి దేవుడు, అది లాటన్ పేరండి సిల్వనాస్. అంటే గ్రీకు భాషల పేరేంటి శీలాసు. దేవునికి స్తోత్రం. ఈయన మంచి ప్రవక్త అండి, మంచి అభిషేక్తుడు అండి, దేవునికి స్తోత్రం. ఈయన గురించి బైబిల్లో చెప్తున్నాడు, పౌలోసుకు తోడుగా ఉండినవాడు. స్తోత్రం. సంఘం యెరూషలేములో అంత్యోక్యల సంఘములున్న ఆ కవరు ఈయనతోని పంపించారు. ఎవరితోని? శీలాసు. ఇది నేను చెప్పిన అపొస్తలుల కార్యం 15వ అధ్యాయం ఇంటికి మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. 22 అపొస్తలుల కార్యం 15వ అధ్యాయం 22 నుండి 34 వరకు చదివితే నేను చెప్పిన వాక్యములన్నీ అక్కడ ఉంది. ఇది సమయం లేదు కాబట్టి నేను చెప్పుకొని వెళ్ళిపోతున్నాను. స్తోత్రం చెప్పండి. ఈ శీలాస్ అంటే సిలివన్ అని చెప్పిన ఆయన పేరే శీలాస్. ఓకే, ఆ శీలాస్ గురించి 2 కార్యం చెప్తున్నారు. ఒకటి, ఆయన ఎలాగుంది? నమ్మకస్తుడైన. ఆమె చెప్పండి, మనం తిరిగి చెప్పండి. ఆ వాక్యం ఇప్పుడు చదివిన తిరిగి చెప్పండి. ఆయన పేరు కాదు, ఆయన ఉన్న స్వభావం చెప్పండి. అది తిరిగి చెప్పండి. అపనమ్మకం కలిగి సహోదరుడైన నమ్మకం, అదే నేను తిరిగి చెప్పమని చెప్పాను. సోదరు కలిగినగా నీ అపనమ్మకం కాదు, అది ఎదురుగా చెప్పినది అపనమ్మకం. తిరిగి చెప్పాలంటే సోదరుడు రివర్స్గా ఎలాగా? సహోదరుడైన నమ్మకమైన సహోదరుడు దేవునికి సోదరు కలిగి అని బైబిల్ చెప్తున్నా. అలాగ మార్చకూడదని బైబిల్ ఉంది, అందుకని నేను మార్చలేదు, మీకు అర్థం అవడానికి. స్తోత్రం. ఆయన నమ్మకమైన నమ్మకమునేకుడు, అప్పుడు సహోదరుడు. దేవునికి స్తోత్రం. సహోదరుడు అన్న పదానికి అర్థం ఓకే, కడుపు నుండి బయటకు వచ్చినవాడు. ఓకే, ఉదరము నుండి వచ్చిన వారికి ఎలాగ చెప్తున్నారు? సహోదరుడు. స్తోత్రం. మనం అందరం ఎలాగ సహోదరులే మనం అందరూ. దేవుడికి స్తోత్రం. ఎందుకు? ఒకే తండ్రి నుండి పుట్టిన కాబట్టి. దేవుడికి స్తోత్రం. అందరికి ఎక్కువ ప్రేమ ఎవరితోని? చెప్పండి పెట్టండి. మారు మనసు లేను, రక్షణ పొందలేను, ఆడికే ప్రేమ ఎక్కువ. అది మంచి ప్రేమ కాదండి. నీ తోడుగా రక్షణలోనికి వచ్చిన వాడికి ఎక్కువ ప్రేమించాలి. నీ అమ్మ నాన్న మారు మనసు పొందలేదు, ప్రేమించాలి, కానీ అందుకంటే ఎక్కువ ఎవరికి ప్రేమించాలి? దేవుడు బిడ్డలకి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. అన్నయ్య ఇంటికి వెళ్తాను కానీ నా చెల్లి ఇంటికి, అక్క ఇంటికి వెళ్ళి పడుకున్నారు. దేవుడి బిడ్డ అయిన కాబట్టి. స్తోత్రం. నేను చెప్తా మీకు అర్థం అవ్వదు. దేవుడికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు నేను చెప్పినట్టున్నారు, అటు నమ్మ కలిగిన వాడు సహోదరుగా ఉన్నారు. సోదరు. సరే, కిందకి చదవండి. కిందకి ఇంకొకటి పేరు కూడా ఉంది అక్కడ. బబులోనులో నీవలే నా కుమారుడైన మార్కు. స్తోత్రం కలిగింది. మార్కు గురించి పౌలు గారు ఇక్కడ చెప్పారు, కానీ ఈ మార్కు గురించి భయంకర గొడవ జరిగింది. అది అపోస్తలుల కార్యం 15వ అధ్యాయంలో ఉంది. ఎవరితోని? బర్నబా, పౌలు. ఎందుకంటే ఈ మార్కు అయిన పేరున్న యోహాను గారు పౌలు ఇంటికి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. పౌలుకి సువార్త ప్రకటించినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ పౌలు ఈయనకి తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎవరికి? మార్కు. ఎందుకు? ఆయన నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈయన సేవకి పనికి మానలేను వాడని చెప్పుకొని ఇతనికి ఏం చేశాడు? సోదరు. అలాగా బర్నబా కూడా పౌలు కలగా విడిచిపెట్టి ఉంటే మనకు 14 పత్రిక దొరుకుతుంది.
నేను చెప్పిన నీకు అర్థం అవ్వలేదు. జాన్ మార్క్ లాగా విడిచిపెట్టినట్టుగా పౌలుకి బర్నబా విడిచిపెట్టితే 14 పత్రికలు మనకు వచ్చేవి. పౌలుకి ఎవరికి తెలియదు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం చదివినప్పుడు అందరూ పౌలుకి ఎలాగ చూశారు, చురుకుగా చూశారు. ఎందుకు చూశారు? క్రైస్తవులకి ఏం చేశారు? హింసించి దూషించిన వాడు. అందుకని ఎవరిని కూడా ఏం చేయలేదు. చాలా ఈయన మళ్ళీ ఆ పని చేస్తామని అనుకోని భయపడిన కాబట్టి ఎవరు చేర్చలేని టైంలో ఎవరు చేర్చారు? బర్నబా. ఆయన పేరుకి కూడా అర్థం అదే వెండి సోదరు పోనండి. అదే మన విషయం వెళ్ళిపోతున్నా. దేవునికి సోదరు బర్నబా ఆయన సహోదరుడు పౌలు గారికి ఏం చేశాడు? చేర్చుకొని ఎక్కడ వెళ్తే బర్నబా పౌలు అని రాయబడింది. కొన్ని దినముల తర్వాత తిరిగిపోయింది. పౌలు బర్నబా అయింది. దేవునికి స్తోత్రం కలిగింది. చెప్పాలి అంటే ఒక్కడు పడిపోయిన వాడికి ఒకడికి లెవెనెత్తిన వ్యక్తి పైకి వచ్చినప్పుడు ఆడు పేరు మీద అందరికి తెలిసి ఉన్నారు. దేవునికి ఇప్పుడు ఈ విషయంలో భయంకర డిస్కషన్ అయింది. పాస్టర్ల మధ్యలో గొడవ జరిగినప్పుడు పౌలు ఏం చెప్పారు? నేను శీలాసును తీసుకొని వెళ్ళిపోతాను. మరి శీలాసును తీసుకొని మార్కో నేనేం చేశాడు? స్తోత్రం చెప్పండి. అని కడవరి దినములు వచ్చినప్పుడు, మరణం దగ్గరికి వచ్చినప్పుడు పౌలు గారు చెప్పిన మాట మీరు విన్నారు. 2 తిమోథెయోసు పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్యం మీరు చదవాలి. 2 తిమోథెయోసు పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంట పెట్టుకొని రమ్ము. అతడి పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన. అప్పుడు కొన్ని దినముల మునుపట పరిచర్యల ప్రయోజనం లేని వాడని చెప్పిన మార్కు పౌలు ఇప్పుడే చెప్పుతున్నారు తిమోథెయోసు గారికి, నైనా మీరు వచ్చినప్పుడు ఏం చేయాలి? మార్కును కూడా ఏం చేయాలి? తీసుకొని రావాలి. ఆయన నాకు ప్రయోజనం కలిగిన వాడు. ఏంటి అర్థం? ఎందుకు అదే ఆ వాక్యంలన్నీ నోట్ పైన మర్మం ఉందండి. దేవునికి స్తోత్రం. ఇది ఎవరికి చెప్పుతున్నారు? తిమోథెయో నీ నా దగ్గరికి వచ్చినప్పుడు మార్కును కూడా స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ పగలిని ఈ రాత్రి నీకు ఒక మాట నన్ను అడుగుతున్నారు తల్లి. నీ యేసు దగ్గరికి వచ్చినప్పుడు నీ ఒంటరిగా వెళ్తావా? ఎవరైనా తోడుకొని వెళ్తావా? అర్థమవుతుంది. మార్కుకి చెప్పిన నీ వచ్చినప్పుడు ఒంటరిగా నా దగ్గరికి రాకూడదు. ఎవరికి తెచ్చి రావాలి? ఈ రోజు నేను అర్థములు విశ్వాసునికి చెప్పుతున్నారే, నీ ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు. యేసయ్య దగ్గరికి వెళ్ళకూడదు. ఈ విక్రమములు సోనిహో అర్థములు పార్వతి పట్టణ నుండి కొందరికి కూడా నీ తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. అందరూ ఒక్కడే వెళ్తుంది. ఇంట్లో ఒక్కలే వస్తారు. ఒక్కలే మారు మనసు పొంది బాప్టిజం పొంది చర్చిలో వచ్చి అల్లేడు చెప్పి ఎవరున్నారు నీకు? పాట కూడా పాడతా ఎవరు లేక వంట. ఎవరైనా ఒకడు కూడా నీ ఏం చేయాలి? తోడుకొని రావాలి. ఎవరు లేకపోతే నీ బిడ్డకి అయినా కూడా నీవేం చేయాలి? తీసుకురావాలి. నీ భర్త అయినా కూడా తీసుకొని రావాలి. అది సోమరి వెళ్ళిన పడుకుంటే ఆవదు. రావాలంటే కన్నీరు కుంభకర్ణుల వెళ్ళిన పడుకుంటే చాలు. వాడి వరకు నీ ఎడతడగా ఏం చేయాలి? ఏడిసి 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 ఆడు మారు మనసు పొందిన వరకు ఏం చేయాలి? లోపలికి అగ్ని కురిపిస్తాను అని దేవుడు చెప్పినప్పుడు దేవుడి సన్నిధి అబ్రహాము నిలబెట్టాడు. ఎవరి కొరకంటే తన ఇంటి నుండి అన్ని సొత్తు అన్ని ధనములు తెచ్చి దూరంగా వెళ్ళిపోయినా లోతు గురించి దేవా నా సహోదరుడు ఎక్కడ ఉన్నారు అని 6 సార్లు దేవుడి సన్నిధిలో ఏం చేశాడు? విజ్ఞాపన చేశాడు.
నీకు అర్థం అవుతుందా? ఎన్ని వాక్యం విన్నారు కదా, నీ బుర్ర మీద ఇది ఎక్కలేదు తల్లి. సోదరు, నీ మాత్రం పరలోకం వెళ్ళకూడదు, నీ తోడుగా కొందరు రావాలి. నీ పరలోకం కూర్చొని నీ భర్త నీ పిల్లల కింద ఉండి ఆడు నిన్ను బూదలు ఆడుతుంది. ఎలాగా నీ వలన నేను ఇక్కడికి రాలేకపోయాను. చెప్పలేదు. నీ సినిమా చూస్తున్నా, నీ భర్త కూడా చూస్తున్నారు. నీ సీరియల్ చూస్తున్నా, నీ భర్త కూడా అదే చూసుకున్నారు. ఇది నీ చెప్పడానికి వెళ్తే మొదటి నీ వెళ్ళి మారిన తర్వాత నాకు వచ్చి చెప్పు. వెళ్తున్నావు కానీ నువ్వు మారలేదు, నువ్వు మారిన తర్వాత నాకు చెప్పాను. నీ భర్తకి నీ మారినట్టుగా ఏం చేయలేదు, కనబడలేదు కాబట్టి ఆడు మారలేదు. నీలో లేదు నన్ను మార్పు జరిగిన అనుకో, ఆడు కూడా నీ దగ్గరికి వచ్చేస్తాను. సమూయేలు ఎవరికి అడిగారు? కీస్ అంటే కీసా దావీదు నాన్న, ఆయన పేరు దావీదు నాన్న పేరు అడిగారు. ఏం అడిగారు? అదే నేనే నీకు అడుగుతున్నారు. అందరికి కుమారులు అందరు ఇక్కడ ఉన్నారు చర్చలో. అదే సమూయేలు అడుగుతాడు. సమూయేలు అడిగినట్టుగా నీకు నేను అడుగుతున్నా. అందరు నీ దగ్గర ఉన్నారు. నీ కొడుకు, నీ భర్త, నీ పిల్లలు అందరు ఇక్కడ ఉన్నారు. నీ కథలకే నొప్పి లేదు. ఆ బట్టల గురించి నొప్పి, తిండి లేని నొప్పి, అదే గురించి వేదనమ్మో, అదే గురించి వేదన, అదొక తాత్కాలికమైన. నిత్యమైన నీ భర్త, నీ పిల్లలు నీ తోడుగా రాలేదు, ఆడు కూడా తీసుకుని రావాలి. గట్టిగా స్తోత్రం చెప్పచ్చు. నాకు చెప్పడానికి ఉన్నది, నా వలన రక్షింపబడే రాజ్యత, నా వలన రక్షింపబడేరు నా పాప. హలో, బ్యాటరీ అయింది, ఆపడానికి టైం అయింది. 4 నిమిషాలు స్తోత్రం కలిగి. ఇది ఒక రాత్రి 6-7 క్లాసులు చదివినప్పుడు సువార్త ప్రకటించిన రాత్రి దాదాపు సమయం 9 గంటలు. నరక గురించి నేను వీడికి చెప్పుకున్నప్పుడు, నరకములకు వెళ్ళకుండా పరలోకములకు వెళ్ళడానికి ఏం చెయ్యాలని ఇద్దరు మోకాలు నిలబడి అడిగినప్పుడు నేను మాట చెప్పాను. యేసుక్రీస్తు రక్షకుడుగా అంగీకరించి యేసయ్యకి నోటితో నీ అంగీకరిస్తాయి, నీ రక్షింపబడతామని చెప్పినప్పుడు ఆ మాట విని ఇద్దరు కన్నీరుగా యేసయ్యకి చెప్పారు. యేసయ్య, ఈ రాత్రి యేసయ్యకి రక్షకుడుగా నేను అంగీకరిస్తున్నాను. ఆయనకి దేవునికి స్తోత్రం. బాప్టిస్టం ఇవ్వడానికి కూడా దేవుడు నాకు బాధ్యత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హలో, ఇది మాత్రం ఈ కొన్ని దినముల ముందుకు దేవునికి స్తోత్రం. మన పాత్ర అందరూ కలిసి మనము విశాఖపట్నం హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఒక పాప కోసం ప్రార్థన చేశాను. ప్రార్థన చేయడానికి వెళ్ళేది కానీ నేనే నా పని అక్కడ పూర్తి చేశాను. అమ్మ, నీ పాపములోకి విడుదల గల రోగముల స్వస్థత కంటే ముఖ్యమైనది నీ మారు మనసు పొంది పరలోకి చేరాలని. అప్పుడు అమ్మ యేసుక్రీస్తుకి రక్షకుడు అంగీకరించేది, ప్రార్థన చేసేది, కానీ బాప్టిజం పొందలేదు, పరలోకం చేరుతుంది. స్తోత్రం కలిగి నీకు మంచి సమయం దొరికినప్పుడు నీ అదే చేయాలి, వినియోగించాలి. మళ్ళీ ఆ సమయం నీకు తిరిగి రాదు. ఆ తిరిగి వచ్చే ఆ సమయంలో నీ చక్కగా సువార్త 2 మాటలు చెప్పి వెళ్ళిపో. దేవునికి స్తోత్రం కలిగి వెళ్ళినప్పుడు పౌలు గారు చెప్తున్నారు, మార్కో తీసుకొని రండి, ఆడు నాకు ప్రయోజనకరమైన. తర్వాత చదవు, తర్వాత మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. అది కదండి, నేను ఇప్పుడు పీతలకి వస్తాయి వచ్చిందండి. బబులోను మీ వలె నేను ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమగల ముద్దుతో ఒకరిని ఒకడు వందనములు చేయుడి. అక్కడ సంఘములకి చేసిన ఒక మాట, బబులోనిన సంఘం. అవును కదా, చర్చ్ ఇన్ బాబిలోన్. చర్చ్ ఇన్ బాబిలోన్ అంటే అక్కడే వేరే భాషలు అంటే ఏర్పరచిన బాబిలోని చర్చ్ అని. బాబిలోన్ ద చోసన్ చర్చ్. ఏంటంటే ఏర్పరచిన అంటే బాబిలోన్ కాదు ఈ చర్చ్.
ఈ చర్చ్ ఎక్కడ ఉంది? రోములు ఉంది. ఈ చర్చ్ ఎక్కడ ఉంది? రోములు. కానీ రోముకి ఇంకొక పేరు ఉంది, బబులోన్. రోముకి మరొక పేరు. ఎందుకంటే పాత కాలంలో రాయబడిన బాబిలోనిలో ఏమేమి ఆచారాలు ఉందో అదన్నీ ఎక్కడ ఉంది? రోములో ఉంది. అందుకని అలాగే రాశారు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఇది పాతకాలం ఎక్కడంటే ఆదికాండం ప్రతి అధ్యాయములో అంటే బబులోనిలో అక్కడ ఒక మనిషి ఉంది, ఆయన పేరు నిమ్రోద్. అక్కడికి వెళ్ళడానికి సమయం లేదు. ఆ నిమ్రోద్ ఏమే చేశారో అదన్నీ ఎక్కడ ఉంది? రోములో ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన. అందుకని పీతరు గారు రాసేది ఎలాగా? బబిలోనులున్న సంఘం లోపల లేదు, సంఘం ఉన్న చోటలో బాబిలోను అంటే హీనంగా కార్యములు ఎక్కడ జరుగుతున్నది. స్తోత్రం కలిగిన గాక. అదే చెప్పాలి గట్టిగా ఆమేన్ చెప్పండి. కానీ బబిలోను నుండి సంఘం ఏర్పరిచిన సంఘం అది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. లాస్ట్ చదవు. బబిలోనులో మీ వలన ఏర్పరచబడిన నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. వందనములే చేస్తున్నారు, వందనములు చెప్తున్నారు, థాంక్స్ చెప్తున్నారు. తర్వాత ప్రేమగల ముద్దుతో ఆమేన్ చెప్పండి. ప్రేమగల ముద్దుతో ఒకరినొకడు వందనములు చేయుడి. ఏం చేయాలి? ఒకరినొకడు వందనములు చేయుడి. ఏది చేయాలి? ప్రేమ గల ముద్దుతో. ఎప్పుడు చర్చకి ఇలాగా చేస్తున్నారా? పెళ్లి రోజు మాత్రం చేస్తాం. కరోనా వచ్చిన తర్వాత మన సంఘం కూడా ఆపేశారు. అది బలకారం చెప్పిన వాడు చేయలేదు, అజిత్ గారే చేస్తున్నారు. బలకారం అన్ని అయిపోయిన తర్వాత అందరూ నిలబడి పాట పాడి ఏం చేయాలి? ఒకరికి సహోదరులు ఏం చేయాలి? చేయించుకొని ముద్దు పట్టణ. అది ఇప్పుడు చేయరు, ఎందుకంటే ఇష్టం లేదు కదా. అంటే మనకంటే మంచి అందం లేదు. అందం చెందిన వాడి దగ్గరికి 5 ముద్దులు అందం తెలియదు వాడి దగ్గరికి వెళ్ళి అది చేసినప్పుడు నేనేం చేస్తున్నారంటే, నేను 2 గింజలు ఏమలుగుతుందంటే అందరికి ముద్దు పెట్టారు. చిన్న కుర్రండి అలా కూర్చొని వెనకాల 2 ఉన్నారు సహోదరుడు, చిన్న కుర్ర మేకలు. ఆడు కూడా నేను ముద్దు పెడుతున్నాను. ఆడు నమ్మి చూస్తున్నాను, ఏంటి ఆడు ఇక్కడ ముద్దు పెడు, ఇక్కడ ముద్దు మనకు దొరకలేదు అని అనుకున్నాడు కూర్చుని. ఆడు కూడా ముద్దు పెడుతున్నాడు. అది చూసి ఆంధ్ర నుంచి విశాఖపట్నం నుంచి వచ్చి ఒక పాస్టర్ గారు చెప్పారు, అయ్యా పరలోకం ఇక్కడనే కనబడింది. పరలోకం స్తోత్రం కలిగింది. అదే తినేసి అల్లి చెప్పి వెళ్ళిపోవడమే బల్లారాధన. అది కాదండి, ఇది చేసిన తర్వాత ఒక్కడు కూడా ఏం చేయాలి? కొందరు సాక్షులు ఇది అయ్యే సమయం పోతున్నాము. 2:08 స్తోత్రం. వండి అయింది కదా. ఆగాలండి, ఇదొక వచ్చినప్పుడు దాన్ని చెప్పలేకపోతే మనసుకి నెమ్మది లేదండి. ఎప్పుడైనా చెప్పిన మాట వినండి, 2-3 మాటలు చెప్తాను. 10 నిమిషాలు పూనపోతే బట్టి దేవుడు కొంచెం దయచేసి స్తోత్రం కలిగింది. చెప్పినానంటే దేవుడు సంగమా మనం ఇక్కడ వచ్చి హల్లెలూయా ఇది కాదండి. ఇలాగ స్తోత్రం చెప్పినాడు. నీ స్తోత్రములు నీ అదన్నీ చెప్పినప్పుడు ఆ యేసయ్య ప్రేమ నీలోనే స్తోత్రం అది అదన్నీ మారిపోనండి. కోపం ఉంది, ఎన్ని ఉంది మనకి, అదన్నీ మారిపో. దేవునికి చెప్పండి. అప్పుడు ఏం చేస్తున్నారండి? యూద చేసినట్టుగా ముద్దు పట్టద్దు, అబ్సలోం చేసినట్టుగా తీయొద్దండి. అబ్సలోం అందరికి ఏం చేశాడు? ముద్దు పట్టారు. ఏం చెప్పాడు? నా నాన్నగారు బాగా చూడలేదు, 6 గంటల సూపర్ నేను అలా చెప్పేసి అందరికి తిప్పేవాడు. యూద ఏం చేశారు? ఎందుకు ముద్దు పెట్టారు? అప్పగించిన. అలాగే చేయలేదు. దేవుడికి స్తోత్రం. ఇదే కొన్ని శ్వాస. ఒక పాస్టర్కి అన్ని సహాయం చేశారు. నా సంఘంలో ఉన్న ఒక పాస్టర్ అడిగిన అసిస్టెంట్గా ఉండిపోయారు. ఆడ ఏం చేశారు? నాకు ఎదురుగా అన్ని పడి చేశారు.
ఎందుకు ఈ సంఘం కావాలండి నేను చెప్పారు అది నీ అక్కడ ఎందుకు పని చేశాడు అడిగితే ఇస్తాను కదా ఇచ్చేస్తాను ఇక్కడ. నేనేం చెప్పారు సరేడా నీ తీసుకోవడానికి నేను వేరే చోటకి వెళ్ళిపోయాడు ఆడుకుని దొరకలేదు నాకు దొరకలేదు వేరొకడు వచ్చి తీసుకొని సోదరు ఈ కుల పిక్చర్ అని ఒకటి ఉంది కదా మన కులంలో నీ దగ్గర పాస్టర్ ఇక్కడికి పోతే ఆడి దగ్గరికి పోతే మీ పాస్టర్ కంటే ఎక్కువ ఆయనకి ప్రేమిస్తాం. మీ పాస్టర్ కంటే మీ గురించి కాదండి మా రాయుడు గురించి చెప్తాను మీకోసం రాయుడు కాదు. దేవునికి సోదరు నీ కుటుంబస్తులు పాస్టర్ వస్తే నీ పాస్టర్ కంటే ఎక్కువ ఆయనకి ప్రేమిస్తాం. ఏ పాస్టర్ కానీ ఎంత పెద్ద కిల్లాడి ఇక్కడికి వచ్చినా కానీ నీ పాస్టర్కి విలువ మీ మించినోడి కాదు. ఆడికి విలువ ఎవరు వచ్చినా కానీ సోదరు నీ పాస్టరే హీరో నీ పాస్టర్ హీరో. దేవునికి సోదరు ఆ పెద్ద పాస్టర్ వచ్చినప్పుడు ఈ పాస్టర్కి వచ్చి కూర్చోబట్టండి అది చెయ్యను సీక్రెట్ ఎలాగంటే పని ఏం చేయొద్దండి చెప్పండి నొప్పి కలిగిందా నేను చెప్పినప్పుడు కలిగితే బాగుంది ఇదొక చూసి చూసి పెరిగిన కాబట్టి 40 సంవత్సరం అయింది కదా ఈ సేవ చేసి అందుకని దాన్ని తెలిసి నీ కదలితే నాకు అర్థమవుతుంది ఒక విశ్వాసి ఎప్పుడు చూసిన ముఖం మారిపోతే వెంటనే అర్థమవుతుంది ముఖం ముఖం బైబిల్ చెప్పండి ముఖం నీ హృదయం ముఖమరికి నీ హృదయం ముఖమానికి అది నేను చెప్పిన కాదు యాకోబు చెప్తున్నారు సాలోమోను చెప్పండి నీ హృదయం లేదు ఉండే ప్రతిబింబిస్తుంది. అదే అర్థం దేవుని అర్థం కాదు అర్థం మీరు అర్థం అంటున్నారు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం హలో నేను చెప్పిన మాట సంఘం అందరితోనే ఒక ప్రేమతోనే ఉండాలి స్తోత్రం అంటే ఏదైనా పని జరిగినప్పుడు ఎవరికి పిలవకుండా పని చేయకుండా అందరూ వచ్చి చెయ్యాలి స్తోత్రం ఒకరికి పేరు పెట్టి అమ్మారమ్మ 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 అంటే పిలవకుండా ఈరోజు ప్రార్థన ఉంటే మీరేం చేయాలి అదే నన్ను పిలిచే నేను వచ్చి చేస్తాను అనేది చేయను ఎవరికి ప్రేరేమణ ఉండే వారే చేయాలి అది చెయ్యాలి దేవునికి అది చేసే నీకు నష్టం కాదు అది మేలు ఎలాగ చేయాలి దేవుడి పనులు ఎలాగ చేయాలి స్వేచ్ఛంగా ఎలాగ చేయాలి అని అర్థం ఇష్టపూర్వంగా ఇష్టంతో చెయ్యాలి దేవుని బలవంతంగా నిన్ను పిలిస్తే బలవంతంగా పిలవకుండా వచ్చి నీ చేసిన అనుకో అది నీ ఇష్టంతో ఎంత కూర్చున్నప్పుడు బాయిగారు ఇక్కడ వచ్చి అన్ని చేసినప్పుడు అది చూసుకొని ఇక్కడ నేను కూర్చున్నాను నిన్నే ఎప్పుడో కొట్టాలని నాకు మనసు వచ్చింది దేవునికి సొంత అది చేయకుండా నీ ఏం చేయాలి నువ్వే ముందు పడి చెయ్యాలి మా పిల్లలందరినీ చెప్తున్నారంటే రాజే మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇద్దరు ఉన్నారు ఇంటికి వచ్చి పిల్లలు వచ్చి అన్ని తుడయడం పాత్రం కడగడం బట్టలు అన్ని శుభ్రం చేసిన బాత్రూమ్ కడిగేసి ఆడ వెళ్ళిపోవడం వాడు తినడానికి ఏంటి మనమందరం కలిసి తినేసాడు కావాలంటే ఆడ తిన్నారమ్మా అంటే అడుగుతున్నా తినలేదంటే నీ వడ్డించి తినేసుకొని వెళ్ళిపోమని చెప్తున్నారు స్తోత్రం అదే ఇప్పుడు మా పిల్లలు ప్రేమ చూసినప్పుడు నాకు ఎంతో సంతోషం ఉంటుంది దేవునికి స్తోత్రం కదా ఇంటిలో వచ్చి తుడిచినప్పుడు అన్ని క్లియర్గా బాత్రూమ్ అన్ని కడిగిసి వెళ్ళిపోతున్నారు దేవునికి బట్టలు అన్ని ఉదిగి అడన్ని చేస్తున్నారు ఈ ఇస్త్రీ బట్టి దీన్ని ఐరన్ చేయాలంటే అది మొత్తం తీసుకొని అక్కడికి పెట్టేసి నేనే వెళ్తే తీసుకుని లేకపోతే మన పిల్లలు తీసుకొని అక్కడ పెడుతుంది దేవునికి స్తోత్రం కలిగిన అదొక దేవుని ప్రేమ మనలో ఉంటే ఇదన్నీ చేస్తానండి అందుకని మొదటి పీతరు 1-5 వరకు మనకు నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు వచ్చిన వారం కొత్త విషయం నేర్చుకుంటే దేవుడు మమ్మల్ని అందరికి దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం అందరం తల నుంచి సమర్పించుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల మహోన్నతుల దేవానికి వందనాలు ఈ రాత్రి వేళ నీ వాక్య లేఖనాల నుంచి నేర్చుకోవడానికి చదువుకోవడానికి దేవా మా అందరికీ కల్పించిన గొప్ప భాగ్య తరగతిని బట్టి దేవానికి దేవా సాతాను గర్జించే సింహము వల్లే దేవా మోసం చేసి తీరేంతటిగా దేవా కనబడకుండా అదృశ్య రీతిగా సర్పముగా దేవా హవ్వను ఆదామును మోసపరిచినట్టుగా మోసపరిచే విధానములో వచ్చినప్పుడు మేము జాగ్రత్త పడి తీరడానికి కృపామాత్సరం మాకు దయచేయండి వెలుగు దూత వేషం ధరించుకొని దేవా ఎవరిని మింగి తీరాలు ఎవరిని మాయా వంచన
చేత దేవా ఇరికించి తీరాలన్న ప్రయత్నములో ఉన్నప్పుడు దేవా మమ్మల్ని బలపరచండి, శక్తిపరచండి దేవా. సాతాను చిక్కుల్లో పడకుండా, సాతాను యొక్క కుయుక్తిలో పడకుండా, సాతాను యొక్క వేషం వారి వచ్చిన పద్ధతులను ఎరిగి దేవా వాటి సిద్ధాంతములను ఎరగొట్టి తీరేంతటిగా మమ్మల్ని బలపరచండి, శక్తిపరచండి, నిలబెట్టండి దేవా. ఈ కాలంలో దేవా మేము మెలుకు కలిగిన వాళ్ళమే, ప్రార్థనలో ఆరాధనలో ఆత్మీయతలు అన్నింటిలో మేము మెలుకు కలిగిన వారే ఉండి దేవా ఏ రీతి కలిగిన ముడతయు మాలిన్యము కలంకము ఏమీ లేకుండా దేవుని కొరకు సిద్ధపడి ఉన్న దేవా పరిశుద్ధ సంఘముగా నిలబడి తీరడానికి మా అందరికీ కృపావాత్సల్యం దయచేయమని కోరుచున్నా దేవా. మీ ప్రేమ మమ్మల్ని ఆకర్షించింది కాబట్టి, మీ కృప మా మీద ఉన్నది కాబట్టి మేము ఈ పాటి వాళ్ళమైనా కూడా దేవా మమ్మల్ని చేర్చుకొని నడిపించుచున్నందుకు దేవా నీకు స్తోత్రం దేవా. ఈ రీతిగా దేవుని యొక్క వాక్య లేఖనాలు చెప్పినట్టుగా దేవా ఒకనాడు మార్కు దేవునితో పౌలు తోడుగా ఉండి దేవా పౌలు దగ్గర నుంచి పారిపోయిన చివరి గడియలో ఆయనని మరలా చేర్చుకునేటట్టుగా మనసు మాకు దయచేయండి దేవా. ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి విషయాల్లో మమ్మల్ని తాకిది ఇచ్చినందుకు దేవా నీకు స్తోత్రం. కొన్నిసార్లు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిన వారిని మేము చులకగా చూసి పక్కకు నెట్టేశాం. వారు అక్కర్లేదని, వారితో మాకేం పనికి లేదు అని చెప్పేటి దేవా ఆ రీతిగా మేము చౌటి పొరగా మమ్మల్ని వదిలేశాం. ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని జ్ఞాపకం చేయించినందుకు దేవా నీకు స్తోత్రం. వారు కూడా దేవునికి కావాల్సిన వారే, వారు కూడా దేవుని యొక్క మందాసానికి మోసుకు తీరడానికి భాగ్యవంతులే, వారు కూడా దేవుని యొక్క పనిముట్టుల కొరకు దేవా నిలకడత్వం కలిగి ఉన్నది దేవా. అలాంటి వారిని చేర్చుకోలే తీరేంతటిగా ఉన్న కృప మాకు దయచేయండి దేవా. అందరినీ ఒకే రీతిగా చేర్చుకొని పరలోకం తీసుకెళ్లి తీరేంతటిగా ఉన్న ఒక మనసాక్షి మాకు దయచేయమని కూర్చున్నాం దేవా. సహోదరులు సహోదరి దేవా పరిశుద్ధులుగా దేవా ఒకరొకరిని ప్రేమించుకుంటూ దేవా కౌగిలించుకోగలిగి దేవా ఒకే ముహూర్తముగా రూపాంతరమై తీరేంత వరకు దేవా మేము ఏకముగా జీవించి తీరడానికి కృపభాగ్యం మాకు దయచేయమని కోరుచున్నాం. మాలో కులభేదము లేదు, మతభేదము లేదు దేవా, రోషం లేదు, వేరుపాటేమీ లేదు. అందరం మేము ఒకటమే దేవా. మేమందరం దేవుని బిడ్డలమే, యేసయ్య రక్తం ద్వారా కడగబడిన వాళ్ళమే, యేసయ్య ఇంటికి తిరిగి వెళ్ళడానికి ఉన్న వాళ్ళమే. ఆ రీతి కలిగిన పరిజ్ఞానముతో జీవించి తీరడానికి కృపా భాగ్యం దయచేయండి. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరినీ దీవించండి, ఆశీర్వదించండి, కృపాక్షేమంతో నడిపించండి దేవా. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఎక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవా నీ రెండో ఆఖరి వరకు తోడయుందును గాక. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టిగా 3 సార్లు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సంఘ బిడ్డలందరినీ దేవుడు దీవించిన దేవుని స్తోత్రం చెప్దాం. ఇంకా ఆత్మీయతలో బలపడిన దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు మన అందరినీ దీవించిన దేవుని స్తోత్రం చెప్దాం. మారానాథా యేసయ్య త్వరగా రమ్ము. ఆమేన్. అందరికీ వందనాలు.